భేల్ మళ్లీ ఫైర్లో ఉంది. కొత్త ఆర్డర్లతో మార్కెట్లో భారీ హైప్. భేల్, భరత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మళ్లీ పవర్ మోడ్లోకి ఎంటర్ అయింది. అక్టోబర్ 20 తర్వాత వరుసగా మెగా ఆర్డర్స్ గెలుచుకుంది. ఇది కంపెనీకి మల్టీ-ఇయర్ గ్రోత్ టర్నింగ్ పాయింట్. మొదట సింగరేణి కాలరీస్ 800 మెగావాట్ థర్మల్ ప్రాజెక్ట్ వర్త్ 6,700 కోట్ల రూపాయలు తెలంగాణలో. తర్వాత అడానీ పవర్ నుండి 2 భారీ సూపర్ క్రిటికల్ పవర్ ఆర్డర్స్ రాయ్పూర్ మరియు మిర్జాపూర్లో కలిపి 7,000 కోట్ల రూపాయలు. మరియు తాజాగా మరో 6,500 కోట్ల రూపాయలు అడానీ నేషనల్ ఆర్డర్. మొత్తం మీద నవంబర్లోనే 20,000 కోట్ల రూపాయలు పైగా పైప్లైన్. అనలిస్ట్ చెప్పినది క్లియర్. ఇండియాలో థర్మల్ మరియు ఇండస్ట్రియల్ కేపెక్స్ సైకిల్ తిరిగి రాకతో భేల్ FY26లోనే 60,000 రూపాయలు నుండి 70,000 రూపాయలు క్రోర్ ఆర్డర్స్ తీసుకునే అవకాశం. Q2 FY26లో రెవెన్యూ 7,512 కోట్ల రూపాయలు ప్లస్ 14% YoY. నెట్ ప్రాఫిట్ 375 కోట్ల రూపాయలు 250% జంప్. మార్కెట్ క్యాప్ 92,000 కోట్ల రూపాయలు. ఆర్డర్ బుక్ ఇప్పుడే 1.95 ట్రిలియన్ దాటింది. మార్జిన్స్ కూడా డబుల్. EBITDA 7.7% వరకు పెరిగింది. రోస్ 12%, PE 30. షేర్ ప్రైస్ 256 రూపాయల నుండి 265 రూపాయలు రేంజ్లో ట్రేడ్ అవుతోంది. RSI అండ్ మ్యాక్ బులిష్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. భేల్ ఇప్పుడు 30 GW న్యూ బిడ్స్ మీద యాక్టివ్గా ఉంది. FY27లో మార్జిన్స్ 9 నుండి 10% వరకు పెరగొచ్చు. EPC సర్వీసెస్ డైవర్సిఫికేషన్తో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా రాబోతున్నాయి. రివార్డ్ సైడ్లో మల్టీ-ఇయర్ ఎర్నింగ్స్ విజిబిలిటీ, హ్యూజ్ ఆర్డర్ బ్యాక్లాగ్ అండ్ సెక్టర్ టేల్విండ్. రిస్క్ సైడ్లో క్యాష్ ఫ్లో అండ్ ఎగ్జిక్యూషన్ డిలేస్. బట్ అనలిస్ట్ చెప్పింది క్లియర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది స్ట్రాంగ్ కంపౌండర్ ఛాన్స్. మల్టీబాగర్ పొటెన్షియల్ మోడరేట్ టు హై. భేల్ ప్రాఫిట్స్ అండ్ రోజ్ FY27లో డబుల్ అవుతాయి అంటే స్టాక్ 500 రూపాయలు మార్క్ వరకు వచ్చే అవకాశం కంప్లీట్లీ పాసిబుల్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భేల్, ఇండియాస్ పవర్ ఛాంపియన్ బ్యాక్ ఇన్ యాక్షన్. స్ట్రాంగ్ ఆర్డర్స్, స్ట్రాంగ్ ఎర్నింగ్స్, స్ట్రాంగ్ మొమెంటమ్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ మల్టీబ్యాగర్ నా కాదా? కామెంట్లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.